హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి మిద్దె తోట చూసారా. మా మిద్దె తోటలో నేనైతే ఎంత పసుపు పండించానో. ఇది థర్డ్ టైం హార్వెస్ట్ అండి. ఇంత పసుపు ఎలా పండింది, ఎన్ని గ్రో బ్యాగ్స్లో వేసాను వీడియోలు అయితే చూసేయండి. చూసారా, ఇదైతే పెద్ద గ్రో బ్యాగ్ అండి. గ్రో బ్యాగ్లో అయితే నేను ఒక 3 మొక్కలు అయితే ఉన్నాయి. ఇందులో వీటి పక్కన ఉన్నాయేమో స్ట్రాబెర్రీ మొక్కలండి. ఆ మొక్కలు ఉన్నాయి కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా నేనైతే పసుపు హార్వెస్ట్ చేసుకోవాలి ఈరోజు. చూసారా, మన పసుపు మొక్కలు అయితే ఎలాగైతే ఎండిపోయినాయో ఇలా ఉన్నప్పుడు కరెక్ట్గా హార్వెస్ట్ చేసుకునే టైం అండి. నేను ఇంతకుముందు తెలియక లాస్ట్ మంత్లో 1 మంత్ బిఫోరే నేను హార్వెస్ట్ చేశాను. అయినా కానీ బాగా వచ్చింది పసుపు. అప్పుడు కూడా 1 కేజీ వరకు వచ్చిందండి. ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి అవి చూసేయండి. ఇప్పుడైతే మనం దీన్నైతే పసుపు అయితే తవ్వుకున్నాము. చూడండి, నేను ఒక ఇనుప సువ్వ అయితే తీసుకొని తవ్వుతున్నాను, కానీ అది అసలు కదలడం లేదండి. ఆ వేర్లు అయితే బాగా కిందకి బాగా అయితే స్ప్రెడ్ అయిపోయినాయి. పక్కనున్న మొక్క అయితే స్ట్రాబెర్రీ మొక్క అండి. చూసారా, ఆ దుంప అయితే చాలా బాగా స్ప్రెడ్ అయిందండి. స్ప్రెడ్ అయింది, ఇంకా తీసేకుంది వస్తూనే ఉంది. కాబట్టి ఈసారి చాలా గట్టిగానే ప్రయత్నించాలి దీన్ని తీయటానికి. నేను ఇంకో ఫోర్క్ అయితే తీసుకుంటున్నానండి, దాంతో అయితే రావడం లేదు. నేను గట్టిగా సువ్వతో అంటే కింద గ్రో బ్యాగ్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి నేనైతే ఫోర్క్ అయితే తీసుకున్నానండి. ఈ ఫోర్క్తో అయితే మట్టి అయితే కాస్త చుట్టూరు తీసేస్తే మనం ఆ పసుపు కొమ్ములు అయితే మనం తీసుకోవచ్చు. నేనైతే విరగకుండా తీద్దామనేసి ట్రై చేస్తున్నానండి. చూద్దాము ఎలా వస్తుందో ఏంటనేది. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇదైతే చాలా పెద్దగా వచ్చిందండి ఈ పసుపు కొమ్ము అనేది. ఒకటే మొక్క అండి ఇది. చూసారా, వేర్లు అయితే కింద దాకా అయితే బాగా పాకేసాయండి. ఇలాగ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతాయి అంటే మట్టి అనేది మనం బాగా కలుపుకున్నప్పుడు, అంటే సరైన విధానంలో మట్టి గుళ్ళగా ఉండే విధానంగా చేసుకుంటే ఇలాగైతే మనకి దుంపలు అనేది పెద్దగా వస్తాయండి. అల్లం కానీ ఇది కానీ మనం కొంచెం ఇసుక కూడా కలుపుకోవాలండి. ఇసుక కలుపుకోవాలి, గుళ్ళగా ఉండేలాగా చేసుకోవాలి. మట్టి గట్టిగా ఉంటే ఈ కొమ్ములు అనేది స్ప్రెడ్ అవ్వదండి. వేర్లు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు పాకే విధంగా మనమైతే వెడల్పు కంటైనర్లో వేసుకోవాలి. మట్టి కూడా మంచిగా కూడా కలుపుకోవాలండి. చూసారా, తీసేకుంది ఎంత పెద్దగా అయితే వస్తుందో. నేనైతే దాన్ని దుంప తీద్దామనేసి నేను ట్రై చేస్తున్నానండి, అందుకే విరగొట్టడం లేదు. చూద్దాం ఈసారి ఎంత పెద్ద దుంప అయితే వస్తుందో అనేసి తీస్తున్నాను. నేను అడుగున మట్టి కూడా తీస్తున్నాను. చూడండి, నల్లగా ఉండి అదంతా కూడా మన గార్డెన్లో వచ్చినా కూడా వేస్ట్ అదంతా కూడా గ్రో బ్యాగ్లో వేసుకున్నాను. పెద్ద గ్రో బ్యాగ్లో ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా ఒక వీడియో అయితే ఉంది మన ఛానల్లో, చూడండి. కొన్నాళ్ళకి ఆ గడ్డి, పాత ఆకులు అవన్నీ కూడా కంపోస్ట్ లాగా తయారయ్యి ఇలాంటి వాటికి మంచి బలం అయితే ఇస్తుందండి. చూసారా ఎంత గట్టిగా అయితే స్ప్రెడ్ అయినాయో వేర్లు అయితే. చూసారా, ఇరిగిపోయిందండి ఈసారి. మొత్తము ఒక్కసారిగా తీయాలని అయితే ప్రయత్నిస్తున్నా కానీ వేర్లు అనేది బాగా స్ప్రెడ్ అయ్యాయి. గట్టిగా లాగటానికి పక్కనేమో మొక్కలు ఉన్నాయి కదండి, స్ట్రాబెర్రీ మొక్కలు అయితే ఉన్నాయి. అందుకోసం అనేసి చిన్నగా ప్రయత్నిస్తున్నాను. చూసారండి, ఇదైతే ఒక మొక్కకు వచ్చింది మొత్తము కేజీ వరకు అయితే ఉంటుందండి. ఈ వేర్లు అనేది మట్టిని బాగా బలంగా పట్టుకొని ఉంటాయండి. అలా పట్టుకున్నప్పుడే మనకి ఇవి పసుపు కొమ్ములు అనేది కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. బాగా దూరంగా స్ప్రెడ్ అయ్యి మంచి ఎక్కువ మొక్కలు అయితే ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది. అంటే ఎక్కువ మొక్కలు వస్తే ఎక్కువ పసుపు అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇందులో ఒక కొమ్మ పెట్టుకుంటే చాలండి, చుట్టుపక్కల చాలా మొక్కలు అయితే వస్తాయి. ఇందులో ఒక చిన్న కొమ్ము పెట్టుకున్నా చాలు, మనకి ఎక్కువ పసుపు అయితే మనం తీసుకోవచ్చు. చూసారా ఎలా ఉందో. ఇదొక్కటైతే మనకి కేజీ వరకు ఉంటుందండి. ఇంకా ఈ గ్రో బ్యాగ్లోనే ఇంకొక మొక్క అయితే ఉంది, దాన్ని కూడా తీసేయాలి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలాగా పసుపు ఆకులు ఎండిపోయిన తర్వాత తీస్తే మనకి కొమ్ములు అనేది బాగా ఊరతాయండి. అంటే పసుపు అనేది బాగా ముదురుతుంది అనమాట. మనం నిల్వ చేసుకోవడానికి కూడా బాగా పనికి వస్తుంది. ఈ పసుపుని ఏ విధంగా మనం ఇంట్లో వాడుకోవాలి,
ఏ విధంగా ఉడకబెట్టి చేసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. చూసారా, ఇదంతా కూడా ఒక మొక్కకైతే వచ్చిందండి. ఇదంతా కూడా ఒక మొక్కకు వచ్చిందనమాట. ఆ వేర్లన్నీ కూడా తీసి క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకొక మొక్క కూడా ఉందండి. అది గ్రో బ్యాగ్ అంచుల్లో దాకా అయితే వెళ్ళింది. చూద్దాం అది కూడా ఎంత వస్తుందో రాదో అనేది నేను చూడాలండి. ఇదైతే చూసారా, మట్టి అయితే చూసారా ఎంత బాగుందో. మట్టి అయితే చాలా మెత్తగాను గుల్లగుల్లగా ఉంది. ఇలాంటి మట్టిలో ఏ మొక్క పెట్టుకున్నా కానీ చక్కగా బతుకుతాయండి. అవైతే స్ట్రాబెర్రీ మొక్కలండి. నేను ఒక మొక్క తీసుకొచ్చేసాను. ఆ గ్రో బ్యాగ్ అంతా పాకేసినాయి అనమాట. అవి నెక్స్ట్ ఇయర్కి అయితే ఫ్రూటింగ్ అనేది వస్తుందండి. ఇవి వీటిలోనే ఉంచాలనే ఉద్దేశంతో నేనైతే తీయకుండా వాటిని అలాగే ఉంచుతున్నాను. స్ట్రాబెర్రీ వేయటం అయితే ఇది ఫస్ట్ టైం అండి. ఈ మొక్కలు వేయటం అయితే చూసారా, ఒక మొక్క వేస్తే 4-5 మొక్కలు అయితే వచ్చినాయండి. ఇవి చూద్దాం ఎంత పెద్దగా అయితే. ఇప్పుడైతే ప్లేస్ ఉంది కాబట్టి బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. అదైతే కనకాంబరం మొక్క అండి, పడి మలిచింది. ఇంకో మొక్క అయితే దుంప ఈ చివరికి అయితే వచ్చేసిందండి. నేను వేసిన ప్లేస్లో నుంచి పక్కకైతే వచ్చేసింది. చూడండి, ఇది కూడా పైకైతే బాగా కొమ్ములు ముదిరిపోయి ఉన్నాయి. ఇది కూడా పైకి ఉందా లోపలికి ఉందా అనేది మనం ఇప్పుడు ట్రై చేద్దాము. గట్టిగా అయితే ప్రయత్నించాలండి, ఎందుకంటే వేర్లు అయితే బాగా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయండి వీటికి. చూసారు కదా ఎంత వేర్లు అయితే ఉన్నాయో. అదే మనం నేలలో అయితే చుట్టుపక్కల మనం ఇష్టం వచ్చినట్లయితే తవ్వుకోవచ్చండి. ఇది గ్రో బ్యాగ్లో ఉంది కాబట్టి కొద్దిగా మట్టి తీసుకుంటూ మనం అయితే ఆ పసుపు కొమ్మునైతే తీసుకోవాలి. ఇది కూడా పెద్దగానే ఉందండి. చూసారా, ఈ పసుపు అయితే మటుకి ఈసారి నాకు మంచి ఈళ్ళు వచ్చాయని అనుకోవాలి. 2 చెట్లకు కలిపేసి 2 కేజీలు అంటే చాలా బాగా వచ్చినట్టేనండి. చూసారా, ఇది కూడా పెద్దగానే వచ్చింది, బాగా ఉంది. ఈ వేళ్ళంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని కడుక్కోవాలి, ఎందుకంటే కొమ్ముకి మధ్యలో మట్టి అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటిని విడదీసి వేర్లు అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం దాన్ని అయితే ఉడకబెట్టుకునే ప్రాసెస్ అయితే ఉంది. చూడండి, ఇప్పుడు 2 చెట్లు కలిపేసి ఎంత పసుపు అయితే వచ్చిందో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. రైతు కూడా ఇలానే హ్యాపీగా ఫీల్ అవుతారండి. మనకు పంట అనేది అందించడానికి వాళ్ళు పాపం నష్టపోయినా వాళ్ళే బాధపడతారు, పంట పండించినా వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదొచ్చినా కష్టం అనేది వాళ్ళే పడతారండి మనకి ఫలాలు అనేది అందించడానికి. ఇదైతే ఇంకొక చిన్న బకెట్లో వేసానండి. ఇదైతే పెద్దగా వచ్చినట్టయితే ఏం లేదు. వేర్లు అయితే బాగా స్ప్రెడ్ అయ్యాయి, కానీ కొమ్ములు అయితే పెద్దగా అయితే ఊరినట్లేవండి. ఇది కూడా మట్టి కూడా ఇది కూడా బాగానే ఉంటుందండి, గుల్లగుల్లగా ఉంటుంది. కాకపోతే ఇది నేను ఈ మొక్క అనేది ఎందుకు సరిగా తయారవ్వలేదంటే ఇది నేను కొంచెం లేటుగా అయితే వేశాను. వేరే చోట వచ్చిన మొక్కని తీసి నాకు కొంచెం వేరే మొక్క వేయాల్సి ఉంటే తీసుకొచ్చి ఈ బకెట్లో అయితే వేశానండి. దీన్ని అయితే వేయాలన్న ఉద్దేశంతో అయితే టైంకి అయితే వేయలేదు, కానీ దీనిలో కూడా పసుపు అయితే బాగానే వచ్చింది. ఇంకొద్ది రోజులు ఉంటే ఇంకొంచెం బాగా అయితే కొమ్మ అనేది ముదిరేదండి. చూసారా, అవి అయితే చిన్న చిన్న బల్బ్స్ లాగా ఉన్నాయి కదా, అదంతా ముదరాల్సిందండి పసుపు. ఇందాక వచ్చిన దానిలో అయితే మనకి ఎక్కడ కూడా చిన్న చిన్న పిందెలు అయితే ఎక్కడ కానరాలేదు. దీనిలో కానొస్తుందంటే ఈ కొమ్మ ఇంకా ముదరలేదని అర్థం. కానీ పైన ఉన్న ఆకులు అయితే ఎండిపోయినాయండి, మొత్తము ఎండిపోయింది కాబట్టి దీన్ని కూడా మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు ఏదన్నా ఉన్నా కానీ పసుపు ఈ టైంలోనే హార్వెస్ట్ చేసుకోవాలండి, లేదంటే ఆ కొమ్ములు అనేది కుళ్ళిపోతాయండి. ఇంకా మనం వాటర్ వేయాలంటే వాటర్ వేసామనుకోండి నెమ్మ అనేది చేరి కుళ్ళిపోతుంది. చూసారా, ఇది కూడా బాగానే వచ్చిందండి, కాకపోతే ఇంకా ఊరాలి. ఇంకా పెద్దగా అయితే కొమ్ములు అయితే ఊరాలి. ఆ చిన్న చిన్నగా ఉన్నాయి కూడా స్ప్రెడ్ అయ్యి మొక్కలు అయితే వస్తాయండి. మనకి వేస్ట్ అయితే పోయేది ఏమి లేదండి, ఆ వేర్లు ఒకటి తీసేయాలి. నేనైతే ఆ వేర్లను కూడా పడేయనండి, కట్ చేసినవి. వాటిని కూడా ఎండబెట్టి మనం మళ్ళీ మొక్కలు వేసుకునేటప్పుడు వాటిని అడుగు భాగంలో వేస్తానండి. అవి మళ్ళీ తిరిగి కంపోస్ట్ అయ్యి ఆ మొక్కలకి మళ్ళీ బలాన్ని అయితే చేకూరుస్తాయండి.
ఇదైతే పసుపు కాబట్టి ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే మట్టిలో ఫంగస్ అనేది రాదండి, ఆ పురుగులు అనేది కూడా చేరవు. ఈ మట్టిలో అయితే ఇంతవరకు ఒక పురుగు కూడా కనిపించలేదండి. మిగతా వాటిలో ఉండొచ్చేమో, వీటిలో అయితే అసలు ఇంతవరకు చిన్న పురుగు కూడా కానరాలేదు. పసుపు అంటే యాంటీబయాటిక్ కాబట్టి మట్టి కూడా పర్ఫెక్ట్గా బాగుందండి. చూసారా, దీనిలో కూడా బాగానే వచ్చింది. ఇంకొక 2 గ్రో బ్యాగ్స్లు అయితే ఉన్నాయండి, అవి కూడా నేను హార్వెస్ట్ చేసుకోవాలి. అవి కూడా చూసారా, అది కూడా బాగా ఎండిపోయింది మొక్కలు. ఈ లాస్ట్ టైం అయితే ఇలాంటి గ్రో బ్యాగ్స్లో ఉన్న వాటినే 2 బ్యాగ్స్లో ఉన్న వాటిని హార్వెస్ట్ చేస్తే నాకు కేజీ వరకు వచ్చిందండి పసుపు. ఈసారి వీటిలోది కూడా బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఇదైతే ఈ పసుపు అయితే నేను ఇంకా ఒక 10 డేస్ ముందే తీయాల్సిందండి. నాకైతే కొంచెం కుదరక నేనైతే తీయలేకపోయాను. ఇంకా ఈరోజు ఖచ్చితంగా తీద్దామనేసి తీస్తున్నానండి పసుపు. చూసారా, ఇది కూడా బాగానే వచ్చింది. ఇవి గ్రో బ్యాగ్స్లో, ఇట్లాంటి బ్యాగ్స్లో కూడా వేసుకోవచ్చండి మనము. అంటే మిగతా వాళ్ళు గార్డెన్ ఉన్నా లేకపోయినా పసుపు పెంచుకోవాలి, ఒకసారి పెంచి చూడాలి అనుకున్న వాళ్ళు చిన్న పసుపు కొమ్మ అయితే ఇలాంటి కవర్స్లో అయితే మనం యూజ్ అండ్ త్రోగా వాడుకోవచ్చండి. ఆ బ్యాగ్స్ అయితే ఏదో ఒక మూలన ఉంటే అవే కొద్దిగా వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి. అవసరం లేదనుకుంటే ఆ గ్రో బ్యాగ్స్ తీసేస్తే మనకి ఎటువంటి అడ్డు అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా టెంపరీగా 2-3 మొక్కలు పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి గ్రో బ్యాగ్స్లో పెంచుకోవచ్చండి. ఎందుకంటే వెడల్పుగా ఉంటాయి, పొడవు కూడా ఉంటాయండి. కొమ్మ అనేది లోపలికి వెళ్ళేసి లాంగ్ ఏర్లు పాకుతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చెట్టు పెరగటానికి బాగుంటుంది ఇలాంటి గ్రో బ్యాగ్స్లో. వీటిలో కూడా అయితే బాగానే వచ్చిందండి. చూసారా, అచ్చులచ్చులుగా వచ్చిందండి. అల్లం కూడా సేమ్ ఇలానే వస్తుంది. ఈసారి నేనైతే అల్లం ట్రై చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, మన గార్డెన్లో అల్లం వేస్తే ఎలా వస్తుందో చూడాలండి. చూసారా, ఈ గ్రో బ్యాగ్లో మట్టి కూడా చూసారా ఎలా ఉందో, అంతా కూడా గుళ్ళగుళ్ళగా మెత్తగా ఉందండి. ఇలా ఉంటే దుంపలు ఏదైనా భూమిలో పెరిగాయి స్ప్రెడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి. బంగాళదుంప కానీ, అల్లం కానీ, పసుపు కానీ. మట్టి నాణ్యత ముఖ్యము, మనం కలిపే మట్టి కూడా ముఖ్యమండి. ఒట్టి మట్టి వేస్తే మడికి అవి గట్టిగా బారిపోయినట్టుండి అక్కడక్కడే చుట్టుకుపోతాయండి వేర్లు. అలా కాకుండా అవి మట్టి అనేది గుళ్ళగా అనేది ఖచ్చితంగా ఉండాలండి మట్టి. ఇంతవరకు అయితే ఒక గ్రో బ్యాగ్లో వచ్చిన పసుపు అండి. సేమ్ ఇలాంటి బ్యాగ్ అయితే ఉంది, అది కూడా చూద్దాము. చూసారా, ఈ గ్రో బ్యాగ్లో కూడా నేను మనం గార్డెన్లో వచ్చిన వేస్ట్ ఉంటుంది కదండి, ఆకులు అవి కూడా వేసాను. చూసారా, మెత్తగా అయిపోయినాయి. నేను ప్రతి ఒక్క రీపాటింగ్ చేసుకునే సమయంలో నా దగ్గర ఉన్న మొక్కలైతే నేను పడేనండి. ఇప్పుడు తీసిన పసుపు మొక్కలకు ఉన్న ఆకులు కూడా వాటిని నేను మళ్ళీ యూజ్ చేస్తానండి. వేస్ట్గా అయితే తీసేయను. పెద్దగా ఉన్న వాటిని కట్ చేస్తాను. కట్ చేసి మనం మళ్ళీ ఏదైనా మొక్కలు వేసుకునేటప్పుడు వాటిని అడుగు భాగంలో వేస్తానండి, లేదంటే మధ్య భాగంలోనే వేస్తే మట్టితో పాటు మళ్ళీ కలిసిపోతాయండి. మనకి వేస్ట్ పోయేదైతే ఏముండదు. నేనైతే ఆ కొమ్మలు కానీ ఆకులు కానీ ఏమి పడేయనండి. గార్డెన్లో వచ్చే ప్రతిదీ కూడా నేను మళ్ళీ రీయూజ్ చేస్తాను. ఈ గ్రో బ్యాగ్లో కూడా వేసుకున్నాను చూడండి, అవన్నీ కూడా ఆకులేనండి. ఆ బ్లాక్గా ఉన్నదంతా కూడా ఆకులే. చూసారా ఎలాగైపోయినాయో, మెత్తగా అయిపోయినాయి. మన గార్డెన్లో వచ్చే వేస్ట్ అయితే మనం పడేయకుండా ఇలాగా రీయూజ్ అయితే చేసుకోవచ్చండి. యూజ్ చేసుకుంటే మనకి ఆ వేసిన మొక్కలకి బలం అనేది బాగా వస్తుంది. మనం కంపోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కింద ఉన్న ఆకుల వల్ల కూడా మొక్కకైతే బలం అయితే వస్తుందండి. ఈ చూసారా, ఈ గ్రో బ్యాగ్లో కూడా బాగా వచ్చింది. ఈసారి పసుపు అయితే సక్సెస్ అయిందనే చెప్పాలండి. ఈ గ్రో బ్యాగ్లో అయితే అక్కడక్కడ కొద్దిగా పసుపు కొమ్ములు అయితే పోయినాయి. అవి నేను పాతగా ఫస్ట్ పెట్టినవి ఉన్నాయండి కొన్ని, అవి అయితేసి మెత్తగా అయిపోయినాయి, ఆ మట్టిలోనే కలిసిపోయినాయండి. పురుగు అనేది కూడా రాదండి ఈ పసుపుకి. చూసారా, ఈ కొమ్ము కూడా అయితే బాగా వచ్చింది. ఇదండి మన మిద్దె తోటలో పసుపు హార్వెస్ట్. మొత్తం కడిగినాక ఎంత అయిందనేది మీకు చూపిస్తాను చూడండి. మనం ఇంట్లో వాడుకోవడానికి పసుపు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తానండి. చూసారా, 2 గ్రో బ్యాగ్స్లో ఒక బకెట్లో వచ్చింది కూడా చాలానే వచ్చిందండి. ఈసారి అయితే నాకు మంచి హార్వెస్ట్ వచ్చినట్టేనండి 4 మొక్కలకి.
చూసారండి, ఈ టబ్బు నిండా అయితే మనకి ఈరోజు పసుపు హార్వెస్ట్ అయితే వచ్చిందండి. దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఆ వేర్లు అనేది కూడా తీసేయొచ్చండి. తీసేసి వాటిని అయితే పడేయకుండా మళ్ళీ మనమైతే గార్డెన్లో అయితే వాడుకోవచ్చండి. చూసారు కదండి నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత పసుపు అయితే వచ్చిందో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎంత పసుపు అయితే మా మిద్దె తోటలో పండించినందుకు చాలా హ్యాపీగా ఉంది. చూసారా, ఇదిగోండి క్లీన్ చేసినాక పసుపు ఎంత అయితే వచ్చిందో చూసేయండి. నేను వేర్లు ఒక్కటే తీసేసానండి, మిగతాది ఇంకా కొంచెం క్లీన్ చేయాలి. కొమ్ముల మధ్యలో మట్టి ఉంటుంది కాబట్టి అది శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే ఉడకబెట్టుకోవాలండి. చూసారా, ఇవైతే భలే షేప్స్లో బాగున్నాయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఈ విధంగా పసుపు పండించుకోవాలనుకుంటున్నారా? అయితే పండించండి. మీరు కూడా ఒక రైతు అవ్వాలనుకుంటున్నారా? అవ్వండి. ఖచ్చితంగా మనం సాధించలేనిదైతే ఏది ఉండదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా షేర్ కూడా చేయండి.